హాయ్ ఫ్రెండ్స్. నేను ప్రొవైడ్ చేసే ఈ ఫ్రీ డిజిటల్ మార్కెటింగ్‌లోని ఈరోజు మనం థర్డ్ టాపిక్ మాట్లాడదాం. ఈ థర్డ్ టాపిక్ ఏంటి అంటే డిజిటల్ మార్కెటింగ్ స్కిల్ అనేది ఎవ్రీ బిజినెస్‌కి ఎందుకు అంత డిమాండింగ్ అయిపోయింది అనేది మనం మాట్లాడదాం. బై ద వే ఫ్రెండ్స్, నా నేమ్ భాను. ఈ భాను ఫర్ డిఎం తెలుగు అలాగే యూట్యూబ్ ఛానల్ ద్వారా నేను కంప్లీట్ మీకు ఫ్రీ డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ ప్రొవైడ్ చేస్తున్నాను. ఫస్ట్, ఎవ్రీ బిజినెస్‌కి కావాల్సిన 2 ఇంపార్టెంట్ థింగ్స్. ఒకటి మార్కెటింగ్ అండ్ సెకండ్ వన్ సేల్స్. ఫ్రెండ్స్, మార్కెటింగ్ అండ్ సేల్స్ లేకపోతే, ప్రాపర్‌గా చేయకపోతే ఏ బిజినెస్ అయినా సరే క్లోజ్ అవ్వాల్సిందే. ఓకే. సో, ఈవెన్ ఒక బిజినెస్‌కి ఒక బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ ప్రొడక్ట్స్ ఉన్నా, బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ సర్వీసెస్ ఉన్నా సరే, ఎప్పుడైతే మార్కెటింగ్ అండ్ సేల్స్ ప్రాపర్‌గా జరగవో, ఆ బిజినెస్‌కి ప్రాఫిట్స్ అనేవి రావు. ఓకే. ప్రాఫిట్స్ రాకుండా, మనీ అనేది లేకుండా మనం బిజినెస్‌ని రన్ చేయలేం కదా! ఓకే. అందుకే చెప్తున్నాను. ప్రతి బిజినెస్‌కి మార్కెటింగ్ అండ్ సేల్స్ అనేవి వెరీ, వెరీ, వెరీ ఇంపార్టెంట్. ఇంకా చెప్పాలి అంటే మీ దగ్గర ఒక యావరేజ్ ప్రొడక్ట్, ఒక యావరేజ్ సర్వీసెస్ ఉన్నా సరే, మీరు ప్రాపర్ మార్కెటింగ్ అండ్ ప్రాపర్ సేల్స్ తీసుకొనొస్తే ఆ బిజినెస్ మీకు ప్రాఫిట్ 100% ఇస్తుంది. ఓకే. సో, అంత ఇంపార్టెంట్ మార్కెటింగ్ అండ్ సేల్స్ అనేవి. నేను నా ప్రీవియస్ వీడియోలోని నేను మార్కెటింగ్ గురించి చాలా క్లియర్‌గా చెప్పాను. అండ్ మార్కెటింగ్‌లో ఇన్వాల్వ్ అయిన 3 స్టెప్స్ గురించి నేను మాట్లాడడం జరిగింది. ఇన్ కేస్ మీరు ఆ వీడియో చూడకపోతే ఐ రిక్వెస్ట్ యూ ఒకసారి వెళ్ళి ఆ వీడియో కూడా చూడండి. ఓకే. సో, వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ స్టెప్స్ మార్కెటింగ్‌లో ఏంటి అంటే మన కస్టమర్స్, మీకు ఒక బిజినెస్ ఉంటే మీ బిజినెస్ కస్టమర్స్ ఎక్కడ టైమ్ స్పెండ్ చేస్తున్నారు, ఓకే, ఎక్కడ ఎగ్జిస్ట్ అయ్యి ఉన్నారు అని తెలుసుకోవడం అనేది చాలా, చాలా, చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు 2023లోని నార్మల్‌గా అసలు కస్టమర్స్, బిజినెస్ కస్టమర్స్ అసలు ఎక్కడ ఎగ్జిస్ట్ అయ్యి ఉన్నారు అనేది చాలా క్లియర్‌గా మాట్లాడదాం. ఫ్రెండ్స్, ఈ క్వెషన్‌కి ఆన్సర్ చాలా, చాలా సింపుల్. ఇది ఇంటర్నెట్ మే ఇంటర్నెట్‌లోని ఎవ్రీ బిజినెస్ కస్టమర్ అవైలబుల్‌గా ఉన్నారు. నమ్మట్లేదా? నేను కొన్ని నంబర్స్ మీకు ఇప్పుడు చూపిస్తాను. ఐ థింక్ అవి కొన్ని అన్‌బిలీవబుల్ నంబర్స్ గైస్. ఓకే. ఒకసారి అవి చూద్దాం. ఇప్పుడు ఇక్కడ నంబర్స్ చూస్తే ఎవ్రీ డే ఒక్క ఫేస్‌బుక్‌లోని 2 బిలియన్ పీపుల్ టైమ్ స్పెండ్ చేస్తున్నారు. అదే ఇన్‌స్టాగ్రామ్‌లోని 500 మిలియన్ పీపుల్. అదే గూగుల్ సెర్చ్‌లోని 3.7 బిలియన్ పీపుల్ ఎవ్రీ డే ఏది అట్‌లీస్ట్ 1 ఆర్ 2 క్వెషన్స్ అనేవి వాళ్ళు గూగుల్‌లో సెర్చ్ చేస్తున్నారు. అండ్ గూగుల్ తర్వాత ద సెకండ్ మోస్ట్ పాపులర్ సెర్చ్ ఇంజిన్ ఏదైనా ఉంది అంటే అది యూట్యూబ్. ఒక్క యూట్యూబ్‌లోనే ఎవ్రీ డే 122 మిలియన్ పీపుల్ యూజ్ చేస్తూ ఉన్నారు. ఓకే. సో, అందుకే నేను ఇంతకుముందు ప్రీవియస్ వీడియోలో చాలా క్లియర్‌గా చెప్పాను. మనం ఎక్కడ మన బిజినెస్‌ని ప్రమోట్ చేయాలి అంటే, ఎక్కడైతే మన బిజినెస్‌కి రిలేట్ అయిన కస్టమర్స్ ఉంటారో, అక్కడే ప్రమోట్ చేయాలి. ఇప్పుడు మనం పైన చూసిన నంబర్స్, ఇంటర్నెట్‌లో ఎంతమంది పీపుల్ స్పెండ్ చేస్తున్నారు ఈచ్ ప్లాట్‌ఫార్మ్‌లో, ఆ నంబర్స్ ఒకసారి మనం ప్రాపర్‌గా చూస్తే చాలా క్లియర్‌గా అర్థమవుతుంది. మనం మన బిజినెస్‌ని ప్రమోట్ చేయాల్సింది ఇంటర్నెట్‌లోని, ఆన్‌లైన్‌లోని, డిజిటల్ టూల్స్ ద్వారా. ఓకే. సో, అందుకనే డిజిటల్ మార్కెటింగ్ స్కిల్ అనేది ఎనీ బిజినెస్‌కి చాలా, చాలా డిమాండింగ్ స్కిల్ అయిపోయింది. ఓకే. ఐ థింక్ నేను ఈ వీడియోలోనే మీకు ఎనఫ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చాననుకుంటాను. అండ్ మీకు ఈ వీడియో ద్వారా డిజిటల్ మార్కెటింగ్ ఇంపార్టెన్స్ ఒక బిజినెస్‌కి ఎంత అవసరం అనేది మీకు అర్థమైతే, మర్చిపోకుండా మన ఛానల్‌కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలాగే మర్చిపోకుండా లైక్ చేయడం, మీ ఫ్రెండ్స్‌కి కూడా షేర్ చేయండి. ఇన్ ద నెక్స్ట్ వీడియోలోని మనం మాట్లాడేది అసలు డిజిటల్ మార్కెటింగ్‌లో యాస్ ఎ బిగినర్‌గా మీరు ఏ స్కిల్స్ నేర్చుకోవాలి అనేది చాలా క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. మీకు ఈ వీడియోలో ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్‌లో అడగండి. నేను ప్రతి కామెంట్ చదువుతాను. అండ్ ప్రతి కామెంట్‌కి కూడా నేను రిప్లై ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా ఫ్రెండ్స్? బాయ్ మరి. నెక్స్ట్ వీడియోలో మళ్ళా కలుద్దాం. బాయ్ బాయ్. Guys, ask your doubts in the comment section below.